రుచి. సీతాపురంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది. ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు. అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చింది. సీతమ్మ కూతురు వాసవి 10వ తరగతి పరీక్షలు వ్రాసింది. ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది. హోటల్ పనులలో తల్లికి తోడుగా ఉండసాగింది. వాసవి హోటల్ను సినిమా కాగితాలతో అలంకరించింది. అరటి ఆకులను తీసేసి స్టీలు పళ్ళాలను, స్టీలు గ్లాసులను ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది. అయితే వాటిలో రుచి తగ్గించింది. సీతమ్మ ఇదేమిటంటే, ఇలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందన్నది. అయితే ఆమె ఊహించినట్టు జనం పెరగకపోగా తరగసాగారు. అప్పుడు సీతమ్మ ఆకలికి కావలసింది ఆకర్షణ కాదు, రుచికరమైన తిండి. తిండి విషయంలో పైపై మెరుగులకు ఎవరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పైపై మెరుగులనేవి మంచిది కాదు. ప్రతిరోజు ఎవరు 10 రకాల కూరలు వండుకోరు. రుచికరంగా 1 లేక 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురితో అంది. తల్లి మాటలతో వాసవి తన మార్గం మార్చుకుంది.